హలో అందరికీ, వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రంజాన్ స్పెషల్గా మటన్ దమ్ బిర్యానీని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. చూడండి, ఈ మటన్ దమ్ బిర్యానీని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తుంది కదా అండి. ముందుగా ఒక బౌల్ని తీసుకోండి. దానిలోకి 2.5 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని వేసుకోండి. దీనిలోకి వాటర్ని వేసుకొని ఈ రైస్ని 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ని తీసేసి దీనిలో ఫ్రెష్గా ఉన్న వాటర్ వేసి ఈ రైస్ని మూత పెట్టేసి కనీసం 1 అవర్ పాటైనా నానబెట్టండి. ఇప్పుడు వేరొక బౌల్లోకి 1.5 kg వరకు మటన్ని తీసుకోండి. బిర్యానీకి ముక్కలు అనేవి ఈ సైజులో ఉంటేనే మనకి బిర్యానీ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిని కూడా 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. మటన్ని మ్యారినేట్ చేసుకోవడానికి దీనిలోకి ఒక ఫుల్గా ఉన్న నిమ్మకాయని రసం తీసుకోండి. ఇలా నిమ్మరసం వేసుకున్న తర్వాత దీనిలోకి 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకోండి. అలాగే 1 to 2 స్పూన్స్ వరకు కారంని కూడా వేసుకోండి. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కారంని మరికొంచెం యాడ్ చేసుకొని తీసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి. 1.5 టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి. అలాగే 3 స్పూన్స్ వరకు పెరుగుని కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలు మొత్తం మటన్ ముక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి. ఈ మసాలా ఫ్లేవర్స్ మొత్తం మటన్ ముక్కలకి పట్టేంత వరకు ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని ఇలా మ్యారినేట్ చేసుకున్న ఈ మటన్ని మూత పెట్టేసి కనీసం 10 నిమిషాలైనా పక్కన ఉంచండి. ఇప్పుడు 2 పెద్ద సైజులో ఉన్న ఆనియన్స్ని తీసుకొని వీటిని ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా ఆనియన్స్ మొత్తాన్ని కూడా ఈ విధంగా సన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వీటిని కూడా రెడీగా పక్కన ఉంచండి. అలాగే 3 మీడియం సైజులో ఉన్న టొమాటోల్ని కూడా తీసుకొని వీటిని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వీటిని కూడా రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని తీసుకోండి. దానిలోకి 3 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి. మీకు నెయ్యి అనేది ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి. నెయ్యి బాగా కరిగిన తర్వాత దీనిలోకి 2 బిర్యానీ ఆకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచీ కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా దీనిలోకి వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని నేతిలో బాగా ఫ్రై చేయండి. చూడండి, ఆనియన్స్ అనేవి ఇలా మనకి కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టొమాటో ముక్కలను కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలపండి. టొమాటో ముక్కలు అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని బాగా మగ్గించండి. చూడండి, టొమాటో ముక్కలు అనేవి మనకి సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న మటన్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఇలా మటన్ మొత్తాన్ని కూడా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా నేతిలో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ మటన్ని కనీసం ఒక 10 నిమిషాలైనా బాగా ఉడికించండి. చూడండి, 10 నిమిషాలు అనేవి ఉడికించిన తర్వాత మనకి మటన్లో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ వాటర్ అంతా పోయేంత వరకు మూత పెట్టేసి మరొక 4 నుంచి 5 నిమిషాల పాటు బాగా ఉడికించండి. ఇప్పుడు మూత తీసేసి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ దీనిలో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 7 to 8 విజిల్స్ వచ్చేంత వరకు మటన్ని బాగా ఉడికించండి. చూడండి, విజిల్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే మనకి మటన్ అనేది ఇలా దీనిలో ఉన్న వాటర్ మొత్తం పోయి ఇలా చక్కగా ఉడికిపోయి ఉంటుందండి. చూడండి, ఒక ముక్కని పట్టుకొని చూస్తే మనకి మటన్ అనేది ఇలా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుందండి. ఇలా ఉంటేనే బిర్యానీకి చాలా బాగుంటుందండి.
ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కర్రీని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు వేరొక మందపాటి గిన్నె తీసుకొని దానిలోకి ఎసరును పెట్టండి. ఎసరు అనేది బాగా మరుగుతున్నప్పుడు దీనిలోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి హోల్ బిర్యానీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా వేసుకొని అలాగే ఒక నిమ్మ తొక్కను కూడా వేసుకోండి. ఇలా నిమ్మ తొక్క వేయడం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి. అలాగే దీనిలోకి 5 స్పూన్ల వరకు ఉప్పును కూడా వేసుకోండి. సాల్ట్ అనేది మీ టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు సాల్ట్ అనేది కరిగేంత వరకు ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ రైస్ని 75% ఉడికేంత వరకు దీన్ని బాగా ఉడికించండి. చూడండి, రైస్ అనేది మనకి ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత దీన్ని పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బిర్యానీ గిన్నెని తీసుకోండి. దానిలోకి 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి బాగా కరిగిన తర్వాత దీనిలోకి రైస్లో ఉన్న వాటర్ మొత్తం వంపేసి ఇలా కొంచెం కొంచెంగా రైస్ని వేసుకుంటూ ఇలా 2-3 లేయర్స్ లాగా రైస్ని వేసుకోండి. ముందుగా రైస్ని వేసుకున్న తర్వాత పైనుంచి కర్రీని కొంచెం కొంచెంగా ఇలా వేసుకోండి. ఇలా కర్రీ అనేది ఒక లేయర్ వేసిన తర్వాత దానిపైనుంచి సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని అలాగే సన్నగా కట్ చేసి ఉంచుకున్న పుదీనాను కూడా వేసుకోండి. అలాగే దీనిపైనుంచి సెకండ్ లేయర్ రైస్ని కూడా వేసుకోండి. అలానే మిగతా కర్రీని కూడా దీనిపైనుంచి వేసుకొని అలాగే సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర పుదీనాను కూడా వేసుకొని థర్డ్ లేయర్ రైస్ని కూడా ఇలా లేయర్స్ లాగా వేసుకోండి. ఇలా రైస్ మొత్తాన్ని కూడా వేసుకున్న తర్వాత చివరిగా సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర పుదీనాను కూడా వేసుకొని అలాగే పైనుంచి పాలల్లో నానబెట్టినటువంటి కుంకుమ పువ్వును కూడా వేసుకొని అలాగే నెయ్యిని కూడా 2 స్పూన్స్ వరకు వేసుకొని మూత పెట్టేసి ఈ బిర్యానీని కనీసం 10-15 నిమిషాల పాటైనా లో ఫ్లేమ్లో ఉంచేసి బాగా దమ్ చేయండి. చూడండి, ఒక 15 మినిట్స్ తర్వాత మనకి బిర్యానీ అనేది ఇలా చక్కగా ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని బిర్యానీ అనేది రెడీ అయిన వెంటనే కదపకుండా కొద్దిసేపటి తర్వాత ఇలా గరిటెతోటి ఇలా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి, ఈ బిర్యానీని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే మటన్ దమ్ బిర్యానీ అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ మటన్ దమ్ బిర్యానీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా డైరెక్ట్గా కానివ్వండి అలానే దీనిని రైతాతో సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన నసీమాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.